way of fasting and prayer, this kind which affect the humanity will not go at all. ఏ విధంగా మనలో ఉన్నటువంటి కఠినమైన సమస్యలైనా అసాధ్యమైన కార్యాలైనా ఏ విధంగా వదిలిపోతాయి అంటే నీ జీవితంలో ఉపవాసం అనేది ఉన్నప్పుడే. To whom Jesus said to his own disciples. ఎవరికి చెప్పాడు ఆ రోజు? ఆయన స్వయాన తన శిష్యులకు చెప్పాడు. In which book Jesus said? ఏ సువార్తలో చెప్పాడు? మీరు చెప్పండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29 29 వచనాలు. హల్లెలూయా హల్లెలూయా. మార్కు సువార్త దయచేసి ఒకరు చదవగలరా? 9వ అధ్యాయం verses 29. 29వ వచనం. హల్లెలూయా హల్లెలూయా. 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 పుట్నోట్లో ఏముందమ్మా కింద? ఉపవాస ప్రార్థన వల్ల తప్ప మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. Hallelujah. Hallelujah. There is connection between this kingdom of God and the prayer and fasting. చూడండి, జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. దేవుని రాజ్యానికి, ప్రార్థనకి, ఉపవాసానికి సంబంధం ఉంది. John the Baptist preached about the kingdom of God. చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను గారు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించారు. Jesus started preaching about the kingdom of God. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడం ప్రారంభించారు. Hallelujah. హల్లెలూయా. St. Paul says, what is the meaning of kingdom of God? అలాగే పత్రికల్లో పౌలు గారు చెప్పారు, దేవుని రాజ్యము అనగా అంటే ఏమిటి అని. Hallelujah. హల్లెలూయా. 14:17 of Romans says, చూడండి, రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. what is the kingdom of God? దేవుని రాజ్యం అనగా. Hallelujah. హల్లెలూయా. Tonight in the last session, Holy Spirit has a will to put you into the shoes of the Holy Spirit of God, that is the kingdom of God. ఈ రాత్రి, ఈ ఉపవాస దినాల్లో, ఈ చివరి రాత్రి ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ఆవశ్యకతను, అవగాహనను ప్రతి హృదయములో పెట్టాలని ఆశపడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. Near and far, wherever the power of this phone, this sound reaches, tonight we are going to declare a liberation for those who hears the word of God. దగ్గరను దూరముగా ఉండి ఎవరైతే భయంకరమైనటువంటి చీకటి బంధకాల్లో ఉన్నారో, ఈ రాత్రి ఈ ఉపవాస దినం ముగింపులోకి వచ్చిన మనమందరం ప్రకటించాలి, వారికి విడుదల కలుగునుగాక. ఆమేన్. We the church of the living God declares a liberation and emancipation of the people who are under the bondages of Lucifer. జీవము కలిగిన దేవుని సంఘముగా ప్రతి ఒక్కరూ లేవబడాలి. రాత్రి చెప్పాలి, నా గ్రామంలో ఉన్నటువంటి చీకటి శక్తులు, అంధకార శక్తులు, ప్రతి విధమైన బంధకాలు యేసు నామములో విర్రగొట్టబడును గాక. ఆమేన్. వారి గట్టిగా చప్పట్లు కొడదాం. సంగమా. హల్లెలూయా. యా గట్టిగా. షతరా బదగరవచ్చస్యానా రిబాలా హతునా రేమన్ షదిరా దలగచ్చ సురమనగా తురబషతిరే దలబా రెమనే శుకరబబా. That's the power of the church of the living God. జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్న శక్తి ఏంటంటే అధికారం. That's the power of the church of the living God. అది దేవుని సంఘముకి దేవుడిచ్చిన శక్తి. Hallelujah. హల్లెలూయా. That's the power of the tongue of each and every believer who believes in the word of God. దేవుని వాక్యాన్ని నమ్మే ప్రతి విశ్వాసి యొక్క నాలుకకు దేవుడిచ్చిన శక్తి ఏంటంటే, అధికారం ఏంటంటే, నీవు బ్రతికే ప్రతి మాటని దేవుడు స్థిరపరుస్తాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Tonight the word of God is be sent to your daddies, your mummies, say your relatives, your children who were disobey the word of God.
ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ మీరు జీవము కలిగిన దేవుని సంఘముగా ప్రకటించాలి. ఎవరైతే నీ కుటుంబంలో నశించిపోతూ ఉన్నారో, బంధకాల్లో ఉన్నారో, నీ తల్లిదండ్రులు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారికి విడుదల కలుగునట్లుగా నువ్వు పలకాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంగమో, సంగమా, do you know the power of the living God, church of the living God? జీవము కలిగిన దేవుని సంఘము యొక్క శక్తి ఏంటో మీకు తెలుసా? మీకు తెలుసా ఆ శక్తి? ఆ శక్తి మీకు తెలుసా? హల్లెలూయా. 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 That power is in you. ఆ శక్తి నీలో ఉంది. The power of God is in you. ఆ దేవుని శక్తి నీలో ఉంది. The power of Jesus Christ is in you. ఆ యేసయ్య శక్తి నీలో ఉంది. The power of the Holy Spirit is in you. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంది. Hallelujah. హల్లెలూయా. God's power is not dwells in rye or this rock, but it dwells in indwelling spirit dwelling in you. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శక్తి ఇగో రాయిలోనో రప్పలోనో ఎక్కడ ఉండదు, కానీ అది నీలోనే, నీ అంతరంగములో ఉంటది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That indwells in this poor flesh of the poor man. చూడండి దేవుని బిడ్డలారా, ఎంతో దయనీయమైనటువంటి ఈ శరీరములో, ఈ మట్టి దేహములో, ఆ అంతరంగములో ఆ దేవుని శక్తిని దేవుడు నింపాడా. Hallelujah. హల్లెలూయా. That is why the disciple John says, John the gospel, hallelujah, that word become flesh. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయములో యోహాను భక్తుడు చెబుతున్నాడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో ఉంది. గట్టిగా చప్పట్లు కొడదామా? Hallelujah. కొట్టాలి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. Hallelujah. పురుషులు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి గట్టిగా. స్పందన రావాలి, స్పందన. Hallelujah. హల్లెలూయా. That the word of God says, in the beginning was the word. దేవుని వాక్యం చెబుతుంది, ఆది యందు వాక్యం ఉండెను. The word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను. Where was the word? వాక్యము ఎక్కడ ఉంది? దేవుని యొద్ద ఉంది. పిల్లలారా చెప్పండి. వాక్యం ఎక్కడ ఉంది? Respond. చెప్పండి, వాక్యం ఎక్కడ ఉంది? Where దేవుని was యొద్ద. the word of God? ఎక్కడ వాక్యం ఉంది? In the beginning was the word. ఆది యందు వాక్యం ఉంది. In the beginning was not the man. చూడండి, ఆదిలో మనిషి లేడు. In the beginning was not the world. ఆదిలో లోకం లేదు. In the beginning was not the stars of the sky. ఆదిలో ఈ నక్షత్రాలు, ఈ చంద్రుడు, సూర్యుడు ఎవరు లేరు. But the word of God says, కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? the beginning of all was the word of కానీ God. ఆది యందు వాక్యం ఉన్నదే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Where was that word? ఆ వాక్యము ఎక్కడ ఉంది? The word of God says, దేవుని వాక్యం చెప్తా ఉంది, the word was with God. దేవుని యొద్ద వాక్యం ఉంది. Hallelujah. హల్లెలూయా. That word was God. ఆయనే దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. రిమానా yes గట్టిగా గట్టిగా. రిమానా సతరా దెబల Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని శక్తి. లమనా సితారా yes respond స్పందించండి, స్పందించండి. కొట్టాలి, చెలిపలను గట్టిగా చప్పట్లు కొట్టాలి. హుషారుగా. somebody respond. Yes, that power. Yes, that power come into your spirit right now. దేవుని శక్తి మీ మీదకి వస్తా ఉంది. Yes, that power come into your house. ఆ దేవుని శక్తి నీ ఇంట్లోకి వస్తా ఉంది. That power changes you tonight. ఆ శక్తి నీలోకి వచ్చును గాక. The very power touches your spirit ఆ now. శక్తి నిన్ను తాకును గాక. Hallelujah. హల్లెలూయా. Somebody shout hallelujah. చేయండి, చెప్పండి హల్లెలూయా. Surah bala diga reva shathara delava. Praise the Lord. Praise the Lord. We terms about kingdom of God. మనం మాట్లాడుకునేది దేవుని రాజ్యాన్ని గురించి. Hallelujah. హల్లెలూయా. What is the kingdom of God? దేవుని రాజ్యం అనగా ఏంటండి? The word of God says, దేవుని వాక్యం చెప్తా ఉంది, we are always people who are eating. Without eating, this flesh will not stand at all. మనం ఎక్కువగా కోరుకునేది ఈ శరీరం తినాలి, మొక్క తినాలి, అది తినాలి, ఇది తినాలి. This flesh requires food. ఈ దేహము ఎప్పుడు ఏం తిందామా అని కోరుకునిద్ది. The more it will ask, the more
when you eat, it will ask more so as to maintain itself. చూడండి, దేహము ఎంత కోరుకుంటే అంత పెడితే ఇంకా కోరుకునిద్ది. కాబట్టి ఈ దేహాన్ని నువ్వేం చేయాలంటే ఆధీనం చేసుకోవాలి. When it is full, the rice in your stomach, the stomach will while see payasam. చూడండి, అన్నం ఫుల్గా తిన్నావు, It will say further payasam I require. ఆ తర్వాత పాయసం చూసావనుకో ఆగిద్ది అన్నోరు. Because it is made of flesh. ఎందుకనగా శరీరం కోరుకునిద్దంట. Passions. బాగా కోరుకొని తినాలి తినాలి తినాలి. External affairs. బాగా ఈ లోక సంబంధమైనవన్నీ కావాలి. Carnal characters. శరీర సంబంధమైన కోరికలు. By way of fasting and prayers, ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వేం చేయాలంటే శరీరాన్ని నలగొట్టాలి. the word of God will come and tarnish it and break it. అప్పుడు నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా నీలో రేకెత్తించబడుతున్న ఆ శరీర ఇచ్చలు, ఆ కోరికలు అనేవి అణిచివేయబడతాయి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The external man shrinks, the internal man strengthens. అందుకే పౌలు గారు అంటున్నాడు, నా బాహ్య పురుషుడు కృషించిపోయినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడా. Hallelujah. గట్టిగా చెప్పండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Your inner man strengthens now. నీ అంతరంగ పురుషుడు దినదినము బలం పొందాలి. Hallelujah. Fasting and prayer means my internal man strengthens itself. ఉపవాస ప్రార్థన యొక్క అర్థం ఏంటంటే నీ అంతరంగ పురుషుడు, నీ ఆత్మీయ జీవితం బలం పొందుకునే అనుభవం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. How many of you believe and how many of you will that my internal man shall be strengthened? ఎంతమంది మీరు ఆశపడుతున్నారు, నమ్ముచున్నారు నా అంతరంగ పురుషుడు బలపడాలని? Raise your hand, please. మీ యొక్క కుడి చేయి పైకి ఎత్తండి. This is your night ఇది tonight. ఈ రాత్రి నీవు తీర్మానం చేసుకోవాలి. Brother, tonight is your night. సహోదరుడా, ఇది నీ రాత్రి. Lord has a plan about you. దేవుడు నీకు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. The coming days you will see miracles. రాబోయే దినాల్లో నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. Stand up there, brother. ఒకసారి లేచి నిలబడదు సహోదరుడా. So like a Jeremiah you are. ఇర్మియా లాగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. As in the book of Lamentations. చూడండి, విలాప వాక్యములో రాయబడిన రీతిగా You will become changed as a man of tears and lamentation. నీవు ఎలా మార్చబడతావంటే ఇర్మియా వలె కన్నీరు గార్చే రీతిగా దేవుడు నిన్ను Your మార్చబోతున్నాడు. situation will change, going to be changed. నీ పరిస్థితి ఈ రోజు ఎలా ఉందో అలా ఉండబోదు రాబోయే దినాల్లో. If we are ready to take fasting and prayer ఈ రోజు నుండి నీ ఒక తీర్మానం చేసుకొని ఉపవాసం ఉండగలిగితే and make your external body lean character, నీ యొక్క అంతరంగ పురుషుడిని నీవు దినదినము నూతన పరచబడే అనుభవంలో నువ్వు ఉండగలిగితే, the word of God says దేవుని వాక్యం చెప్తా ఉంది, your internal man will be strengthened. నీ బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడతాడు. హల్లెలూయా. చప్పట్లో కొట్టి దేవుని చప్పట్లు కొట్టి స్తుతించండి. దేవుని మహిమ గట్టిగా చెల్లిద్దామా? గట్టిగా కళ్ళు మూసుకోలు, గట్టిగా, కళ్ళు గట్టిగా, మూసుకోలు. గట్టిగా. అందరూ కళ్ళు మూసుకోలు. అందరూ కళ్ళు మూయండి, అందరూ కళ్ళు మూసుకోండి. దేవుని శక్తి దిగి వస్తా ఉంది రాత్రి. దేవుని అభిషేకం Thank you, పొందుగా Jesus. యేసునామములో. Yes. అందరూ కళ్ళు మూయాలి, కళ్ళు మూయాలి, కళ్ళు మూయాలి. శక్తి 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 శక్తి. Tonight, ఈ రాత్రి Holy Spirit is touching you. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాగుతున్నాడు. Holy Spirit హల్లెలూయా. is touching you. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను Yes, తాగుతున్నాడు. the black hair. అమ్మా, బ్లాక్ డ్రెస్, పంజాబీ డ్రెస్, నిలబడమ్మ. God has a plan about you. దేవుడు నీ కోసం మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. God has a plan about you. దేవుడు నీ కొరకు మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. Often you are in a perpetrator stage in which చాలా సార్లు నువ్వు ఎలా ఉన్నావంటే అనిశ్చితి, నిలకడలేదు, ఏం చేయాలో అర్థం కాదు, అంత అయోమయంగా ఉంది నీ జీవితం. but now you are in a perpetrator stage. ఈ సమయంలో నువ్వు అలానే ఉన్నావు. But God has a plan about you. కానీ దేవుడికి నీ పట్ల ఒక గొప్ప చిత్తం కలిగి ఉన్నాడు. If you are ready to surrender tonight, నీవు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే ఈ రాత్రి you have certain unforgiveness in your heart. నీ జీవితంలో కొన్ని క్షమించలేని కార్యాలు నీలో ఉన్నాయి. Sometimes your heart there is a pain. కొన్నిసార్లు నీ హృదయంలో తెలియని ఒక బాధ నీకుంది. Just a pain like a pin
this irks in your heart. నీ హృదయం ఎలా గుచ్చుకుంటుందంటే ఒక సూది ముళ్ళు గుచ్చుకున్నట్లుగా నీ హృదయం కూర్చబడతా ఉంది. If you submit tonight, ఈ రాత్రి నీవు జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే that heart problem will be solved. నీ హృదయములో ఉన్న ఆ బాధను దేవుడు తీసేస్తాడు. Hallelujah. గట్టిగా చపలు కొట్టండి ఒకసారి. Raise your hands now. నీ చేయి పైకెత్తు. Raise your hands. నీ రెండు చేతులు పైకెత్తు. Raise. Oh, రిబానా అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి. గట్టిగా గట్టిగా ఈ చప్పట్లు సహోదరి కొట్టి కోసం. రిబానా హతురా. You go and touch her. Lord is going to. Yes, a red. Surabana rababa. A red. This another. Shibara digala. Yes. Holy Spirit is healing you now. Oh, hallelujah. Yes, Holy Spirit is healing you. Holy Spirit heals you, sister, now. Receive that anointing. Your pain comes tonight. నీకున్నటువంటి బలహీనతను దేవుడు With స్వస్థపరచబోతున్నాడు. much pain you are. అమ్మా కొంచెం లేచి నిలబడు. With much pain. నీ జీవితంలో చాలా బాధ ఉంది నీకు. సమస్యలు. ఎన్నో సమస్యలు. Hallelujah. అవునా కాదు? Openly you are smiling. నువ్వు పైకి నవ్వుతున్నావు కానీ లోపల ఏదో బాధ. But Holy Spirit penetrates your heart. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నిన్ను తాగుతున్నాడు. Because you be a backbone like or a pillar like in the church of the living నీవు God. దేవుని యొక్క సంఘములో ఒక మూల స్తంభముగా ఒక వెన్నెముకగా నువ్వు ఏ సంఘానికి చెందినదానో నాకు తెలియదు కానీ ఆ సంఘానికి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. And your గట్టిగా చప్పట్లు కొడదామా? stage will be changed. నీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Your innocency will be rewarded the coming days. నీ యొక్క అంతరంగములో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. Oh, your truth of the inner self, God's penetrate into. చూడండి, నీ అంతరంగములో ఉన్నటువంటి సత్యాన్ని దేవుడు పైకి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. So God will reward that. దేవుడు నీకు ఖచ్చితంగా దానికి బహుమానం ఇస్తాడు. That pains will be taken away ఆ today. హృదయములో ఆ గుండెలో ఉన్న బాధంతా దేవుడు తీసేస్తాడు. Lord will use you. దేవుడు నిన్ను వాడుకుంటాడు. Are you ready to surrender? నువ్వు అప్పగించుకుంటావా దేవునికి? Lord, use me. దేవా నన్ను వాడుకో నాయన. That is your will. నీ ఆశ కూడా అదే. That's your wish in your heart. నీ హృదయములో నీకున్న దర్శనం అదే. యేసయ్య నన్ను ఉపయోగించు. యేసయ్య నన్ను ఉపయోగించుకోవాలి. Hallelujah. Such a way you are praying these days. ఈ రోజుల్లో అలాగే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. Is అవునా it కాదా? so? అవునా కాదమ్మా? Is it so? గట్టిగా చెప్పు. అవునా Is కాదా? it so? గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. లోరమానా అందరూ చెప్పండి. అందరూ చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఆత్మదేవుడు బలంగా కదులుతున్నాడు. దేవా నాతో మాట్లాడయ్యా. Yes, this is your time. ఇది ఈ రాత్రి. This is your time. ఇది to నీ rise. రాత్రి. This is your time to ఇది rise. నీ రాత్రి. సంగము rise. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ Yes, గట్టిగా. Yes. Narabara shakana rabada liva sharabaraba liva situra de la shikariga jasya. Yes. Somebody respond. Holy Spirit. Thank అందరూ స్పందించాలి. you. Thank you, Holy Spirit. అందరూ ఆత్మదేవునికి Thank you for అవకాశం ఇవ్వాలి. healing your people. కొట్టండి, కళ్ళు మూసుకొని Thank you for గట్టిగా settling చప్పట్లు your కొట్టండి. people. Yes. దేవుని శక్తి Holy బలంగా Spirit కదులుతా is ఉంది. moving here. అభిషేకం Holy Spirit is moving here. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా Let కదులుతున్నాడు. you yourself. పొందుకోండి నూతనమైన దర్శనాలు. Wow, shara dira wa. Hallelujah. Leva shatara ba. Lekho shetere de leva sha. Leva shara dilava. Open the mouth in the name of Jesus. ప్రతి నాలుక తెరవబడును గాక. Open the heart in the name of ప్రతి హృదయం Jesus. తెరవబడును గాక. Open the senses in the name of Jesus. ప్రతి యొక్క అంతరంగము We తెరవబడును hereby గాక. open the wisdom in the name of ప్రతి Jesus. ఒక్కరికి జ్ఞానము తెరవబడును గాక. Hereby open the understanding in the name of Jesus. గ్రహింపు కలుగును గాక. Open the hearts in the name of Jesus. ప్రతి హృదయం తెరవబడును గాక. Hallelujah. హల్లెలూయా. Holy Spirit is moving here. పరిశుద్ధాత్మ దేవుడు This బలంగా is the పనిచేస్తున్నాడు. last day of the fasting of this ఈ stretch. 21 దినాల ముగింపులో. Hallelujah. హల్లెలూయా. The word of God says, దేవుని వాక్యం చెప్తా ఉంది. 14:17 of book of Romans, రోమపత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. kingdom of God is not mere eating and drinking. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు గాని. If there is a birthday party, ఒకవేళ ఈ రోజు పుట్టినరోజు కూడికైతే I had many occasion to appear and participate in the birthday parties. నా జీవితంలో చాలా పుట్టినరోజు పండుగలకి నన్ను ఆహ్వానించారు. But I am not
celebrating my birthdays. కానీ నేను కానీ నన్ను ఎవరైతే పిలిచారో వారి దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళాలా పుట్టినరోజు చేసుకోవడానికి. హల్లెలూయా. సంతోషం లేదా? సంతోషం లేదా? Hallelujah. హల్లెలూయా. I am no more celebrating my birthdays. నేను నా పుట్టినరోజును ఎప్పుడు ఏమంటారు జరుపుకోవట్లేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When I go through the word of God, ఎప్పుడైతే నేను దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నానో the word of God says, దేవుని వాక్యం నాకు బోధించింది. the day of death. చూడండి, మరణము అనేది, Can you celebrate your day of death? చూడండి, ఒకని జన్మదినం కంటే ఒకని మరణదినమే మేలు. ఎప్పుడైనా మరణదినం ఎవరైనా జరుపుకున్నారా? పిల్లలారా ఎవరు లేదు. ఎవరైనా జరుపుకున్నారా మరణదినం అని? జరుపుకోరు. Can you celebrate your day of death? ఎప్పుడైనా మీ యొక్క మరణదినాన్ని నేను పోయేలోపు జరుపుకోండి అని ఎవరైనా చెప్తారా? అయ్యగారు బ్యాక్ సీట్, అయ్యా, అయ్యగారు, అయ్యా పెద్దలు, అమ్మగారు, అయ్యా అమ్మా నేను పోయే మీ డెత్ డేట్ క్యాన్ యూ సెలబ్రేట్? ఎప్పుడైనా నా మరణదినం ఈ రోజు అని జరుపుకుంటామండి? The word of God says, దేవుని వాక్యం చెప్తా ఉంది, day of death is greater than day of birth. ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినం మేలు అంటుంది దేవుని వాక్యం. హల్లెలూయా. Once again please repeat. చెప్పండి చెప్పండి, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినమే మేలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When Moses died, ఎప్పుడైతే మోషే భక్తుడు చనిపోయాడు, it was a great day in the people of Israel. ఇశ్రాయేలు యొక్క ప్రజల్లో ఒక గొప్ప రోజుగా ఉందండి. Saint Paul says, పరిశుద్ధుడైన పౌలు గారు చెప్తా ఉన్నాడు, my day of death is at hand. చూడండి, నా యొక్క చనిపోయే రోజు చాలా దగ్గరగా ఉంది. I myself getting prepared to receive that death, the taste of the death of Jesus చూడండి, నేను Christ. బ్రతుకుట కంటే చావే నాకు మేలు అన్నట్లుగా, నా చావు అనేది దగ్గరగా ఉందన్నట్టుగా మాట్లాడుతున్నాడు పౌలు. Never fear day of death. పౌలు గారి జీవితంలో ఎప్పుడు నేను చచ్చిపోతానన్న భయం లేదా? Hallelujah. హల్లెలూయా. Celebrate the victory of the Lord on the cross of Calvary. ఈ రోజు మనం ఏంటి జరుపుకోవాలంటే, దేనికి పండగ చేయాలంటే, కల్వారి శిలువలో యేసయ్య రక్తం కార్చాడు నా కోసం, ప్రాణం పెట్టాడు నా కోసం, తిరిగి లేచాడని ఆయన్ని మనం పండగ జరుపుకోవాలి. Hallelujah. హల్లెలూయా. సంగమా every day, ప్రతిరోజు కూడా, day by day, ప్రతిరోజు కూడా celebrate the victory of Lord Jesus Christ, the Son of ever living, ever loving God on the cross, which happened 2000 years. 2000 సంవత్సరాల క్రితం కల్వారి శిలువలో సర్వమానవాళి కొరకు రక్తము కార్చి ఒక విజయాన్ని అనుగ్రహించినటువంటి యేసయ్యని మనం పండుగగా జరుపుకోవాలి. హల్లెలూయా. I challenge you, నేను ఈ రోజు మీకు సవాల్ విసురుతున్నా, any single person in this church, ఈ సంఘములో, ఈ యొక్క మందిరంలో ఈ రోజు ఒక్క వ్యక్తి అయినా, will you in your house friend, నీ యొక్క దగ్గరగా ఉన్న నీ స్నేహితుడే గాని, in the front of your house courtyard, ఒకవేళ నీ కుటుంబంలో నీకు స్నేహితుడిగా ఉన్నవారు ఎవరైనా, will you celebrate the victory of Jesus Christ, which publish the coming days, and celebrate along with all the people of the locality? ఎవరైతే ఇంకా యేసుని గురించి వారికి తెలియదో, అన్యులుగా ఉన్నారో, వారి మధ్యలోనికి వెళ్ళి యేసుక్రీస్తు సిలువను గురించి పండుగ జరుపుకేనే ఆ యొక్క ధైర్యం ఎవరికుంది మీలో? You will say, somebody will say, I will have no money at all. మీరు చెప్తారు, ఏం చెప్తారు? నా దగ్గర డబ్బులు లేవు అయ్యగారు. For what to use your money, our money? మీ డబ్బులు దేనికోసం వాడతా? చీరలు కొనడానికి? An English song says, celebrate, celebrate, celebrate the victory of the Lord. Hallelujah, celebrate, celebrate, celebrate the victory of the Lord. Oh, celebrate, la la, celebrate, ha ha, celebrate. Oh, celebrate, ha, celebrate the victory of the Lord. Hallelujah, celebrate. Let us celebrate. Celebrate the victory of the Lord. Hallelujah.
హల్లెలూయా. Will you celebrate? Are you ready to celebrate tonight the victory of Jesus Christ on cross? యేసయ్య మనకిచ్చినటువంటి ఆ విజయం, కల్వారి శిలువలో దేవుడు మనకిచ్చిన విజయం ఒక పండుగలాగా నేను జరుపుకుంటానని ఎంతమంది చెప్తారు? ఇప్పుడు చేయొద్దండి. Sister, there only we can see the kingdom of God. అప్పుడు మాత్రమే దేవుని రాజ్యం మనం చూడగలం. Hallelujah. హల్లెలూయా. Celebrate kingdom of God. దేవుని రాజ్యాన్ని మనం పండుగగా చేసుకోవాలి. I will say, Pastor, I will say, you are a moving kingdom of God. దేవుని వాక్యం చెప్తుంది. లేకపోతే నేను చెప్పేది ఏంటంటే దైవజనుడు అయ్య గారు చెప్తున్నాడు, మనము కదిలే దేవుని రాజ్యంగా ఉండాలి. Take one's hand near to you. మీ పక్కన ఉన్న వారు చేయి పట్టుకొని చెప్పండి, నేను కదిలే దేవుని రాజ్యాన్ని. ఓ పాస్టర్ గారు, ఓ అయ్య గారు, మీరు ఏ మూవింగ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. కదిలే దేవుని రాజ్యం. చెప్పండి. నవ్వుకుంటూ చెప్పండి, కొంచెం చెప్పాలి. చెప్పండి, అన్నయ్యలతో చెప్పండి, అయ్యలతో చెప్పండి. You are a moving. నువ్వు కదిలే దేవుని రాజ్యం. అయ్య గారు, you are a moving kingdom of God. కదిలే దేవుని రాజ్యం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 Praise the Lord. Praise the Lord. There is change in the front too. చూడండి, ఈ రెండు వరుసలు కొంచెం దేవుడు మారుతున్నాడు, కదిలిస్తున్నాడు వీళ్ళని. అందరూ చూడండి, పిల్లలారా. ఇది సండే స్కూల్ క్లాస్. సండే స్కూల్ క్లాసులో. హల్లెలూయా. హల్లెలూయా. ఇది అందరికీ సంతోషం. అందరికీ సంతోషం ఈ దినములో. ఎవరు? Praise the Lord. హల్లెలూయా. Hallelujah. Jesus taught in Matthew chapter 6. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు మనకి నేర్పించారు 6వ అధ్యాయంలో. When? ఎప్పుడు? అమ్మా, which chapter? మత్తయి సువార్త 6వ అధ్యాయములు ఏం నేర్పించారు? Jesus says, యేసు ప్రభువారు చెప్తున్నారు, ఏ వచనములో? మొదట నా నీతిని. No, Jesus says, Lord Father. మొదటిగా ప్రార్థన. అయ్యగారు, అయ్యా, బ్యాక్ సీట్ వెనక ఉన్నటువంటి వారు. జీసస్ ప్రేయర్. యేసయ్య ప్రార్థన నేర్పించాడు. హౌ జీసస్ ప్రేయడ్. ఎలా ప్రార్థన చేశాడు యేసయ్య? వాట్ జీసస్ sought for. శిష్యులు ఏమని ప్రార్థన నేర్పించాడు యేసయ్య? ఓ మై డాడీ హెవెన్. తండ్రి, thy kingdom come. నీ రాజ్యం వచ్చును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ రాజ్యం వచ్చును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి మీ పక్కన వాళ్ళకి. హల్లెలూయా. దేవుని రాజ్యం వచ్చును గాక. నీ రాజ్యం కాదు, దేవుని రాజ్యము. నీ రాజ్యం నా రాజ్యం కాదమ్మా, దేవుని రాజ్యం వచ్చును గాక అని చెప్పండి. దేవుని రాజ్యము వచ్చును గాక. చెప్పండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా. హల్లెలూయా. రిబరా వస్తన రిబడా దిగల కరమన. yes. This is your time. ఇది నీ సమయం. This is your time. ఇది నీ సమయం. Hallelujah. హల్లెలూయా. Holy Spirit says to you, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, సహోదరి, you please come nearer to God. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలంట. సిస్టర్ గారు, మా సహోదరి, ఈ దినములో ఈ రోజు నుండి ప్లీజ్ కమ్ నియరర్ టు ద థ్రోన్ ఆఫ్ క్రైస్ట్. కొంచెం మందిరానికి, దేవునికి, సేవకులకి దగ్గరగా ఉండమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. ఎబ్రాయ పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 16వ అధికారం 14వ వచనం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాక్యం మీ కొరకే. హల్లెలూయా. చదువుతారా మీరు? సంబడి చదవండి. 4:14. 16. ఎబ్రీ పత్రిక 4:16. 16. స్పీడ్ టైం అయిపోతా ఉంది. లేదా 4:16. సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముగా కృపాసనం అనే దేవుని సన్నిధికి చేరుదుము. హల్లెలూయా. హల్లెలూయా. This word is for you. అక్క, ఈ రోజు దేవుడు ఈ మాట నీకు చెప్తున్నాడు. Lord says, యేసయ్య చెప్తున్నాడు, something near. దగ్గరగా ఉండాలి. ఇంకా సంథింగ్ too near to Jesus. ఇంకా దగ్గరికి రావాలి. సంథింగ్ more. ఇంకా ఎక్కువ దగ్గరికి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. Jesus says, యేసయ్య చెప్తున్నాడు, a paradox that a woman has a 10
talents. చూడండి, దేవుని వాక్యంలో దేవుడు ఉపమానం చెప్పాడు. ఒక స్త్రీ 10 వెండి నాణేలు కలిగి ఉందంట. So one lost among ఒకటి that. కోల్పోయింది. Hallelujah. హల్లెలూయా. She was in trouble and pain about the loss of one coin. 10 ఒకటి పోయిందని ఆమె చింతించకుండా ఉన్నట్ల, 9 ఉన్నాయిగా పర్వాలేదు అనుకోట్లా, ఒకటి పోయిందని హృదయంలో వేదన పడుతుందంట. She attempted to obtain this and find out this from any source. ఆ కోల్పోయిన ఒక్కదాని కోసం ఇల్లంతా వెతికిందంటండి. గట్టిగా చపలు కొడదామా ఒకసారి? గట్టిగా చపలు కొడదామా? హల్లెలూయా. She never find out it. ఆమె కనుగొనలేదండి. Hallelujah. హల్లెలూయా. One day కానీ ఒకరోజు she cleaned the entire house. ఎప్పుడైతే ఇల్లు ఊడుస్తా ఉందో, Entire life she cleansed. తన జీవితం అంతా ఎప్పుడైతే Cry ఊడ్చిందో, out. ఏడ్చిందో, Fasted prayer. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందో, Settled accounts with others. ఆ మనుషులతో ఇతరులతో ఉన్నటువంటి ఏదైనా ఉన్నా సరే వారితో సమాధానపడి, At that time, ఆ సమయంలో in the corner of that room, ఆ ఇంట్లో ఒక మూలన, in that house itself. ఆ ఇంట్లోనే, Hallelujah. ఆ ఇంట్లోనే, In that house itself, ఆ ఇంట్లోనే, not out of the house. ఇంటి బయట కాదండి. తెలుసా మీకు మీకు మెసేజ్? తెలుసా అది? ఎప్పుడైనా ఉన్నారా? Hallelujah. In that house ఆ itself, ఇంటిలోనే దొరికింది. under her cot itself, ఆమె ఇంట్లో పడుకునేటటువంటి ఆ మంచం కిందే ఉందంటండి. she saw glittering her coin which is lost. ఆమె కోల్పోయిన ఆ నాణ్యం మనలో దేవుడు ఇచ్చాడు. gట్టిగా చప్పలు కొడదామా ఒకసారి? Hallelujah. హల్లెలూయా. For a long ago she lost that. ఎప్పుడో కొన్ని రోజుల క్రితం A long కోల్పోయింది. ago she lost that ఎప్పుడో coin. కోల్పోయిన ఆ వెండి నాణ్యం That valuable in her life. అది తన జీవితంలో చాలా విలువైంది. But on that day, కానీ ఏ రోజైతే, that's the day of redemption. విమోచన దినమున, On that day, ఆ రోజు Jesus was a sacrifice as a lamb on the cross of Calvary. గొర్రె పిల్లగా యేసు ప్రభువారు కల్వారి శిలువలో రక్తము కార్చి బలి అయిపోయిన ఆ రోజున She got this again into her hand. కోల్పోయిన ఆ వెండి నాణాన్ని మరలా పొందుకుంది. Hallelujah. హల్లెలూయా. She invited all her relatives and friends, neighbors. కోల్పోయిన తర్వాత పొందుకున్న ఆ వెండి నాణాన్ని బట్టి ఆమె తన బంధువుల్ని అందరిని పిలిచి పండుగ చేసింది. What she did, Mama? ఏం చేసిందమ్మా ఆమె? She went to the entire village. గ్రామంలో ఉన్న అందరి దగ్గరికి పోయింది. Come, rendi, andaru rendi. రండి 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 అని పిలిచింది. What I lost is regained. నేను కోల్పోయిన దాన్ని తిరిగి నేను పొందుకున్నానంది. Hallelujah. హల్లెలూయా. Aigaru, Miru also do that. అయ్యా, మీరు కూడా సమాధానం చెప్పాలి. Invite all your friends. మీ యొక్క స్నేహితులందరినీ నువ్వు ఆహ్వానించాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We can see that there is a great feast on that day. మనము చూడబోతున్నాం ఆ విమోచన దినమున ఒక గొప్ప పండుగ యేసయ్యతో పాటు మనం చేసుకోబోతున్నాం. This 20 days, 1 day's fast will make many houses feast times. ఈ యొక్క 21 దినాల ఈ ముగింపు కూటములో, ఈ ఉపవాస ప్రార్థన ముగింపు కూటములో అనేక కుటుంబాల్లో పండుగలు దేవుడు చేయబోతున్నాడు. నమ్మకం లేదా? పట్టండి గట్టిగా మరి. Hallelujah. నీ కుటుంబంలో ఒక పండుగ దేవుడు చేయబోతున్నాడా? Hallelujah. రక్షణ పండుగ చేయబోతున్నాడా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. She says, ఆమె అనుకుంటా ఉంది, ఈమె అక్క, I also like to conduct a feast. నేను కూడా ఒక పండుగ చేయాలని ఆశపడుతున్నా అనుకుంటుంది అక్క. Hallelujah. Is it so? అవునా కాదక్క? Is it so? అవునా? The Holy Spirit says so. You think ఆత్మ that? దేవుడు చెబుతున్నాడు నువ్వు You చేయాలనుకుంటున్నావు. think like that? అలా నేను కూడా చేయాలి. నా స్నేహితుల్ని బంధువులందరినీ పిలవాలి. Mama, do it. అమ్మా చెయ్యి. Do it. చేయాలి నువ్వు అనుకున్నది. Celebrate the victory of Jesus Christ. యేసయ్య యొక్క విజయాన్ని మనం అందరం పండుగ చేసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. The word of God says, దేవుని వాక్యం చెప్తా ఉంది, kingdom of God is mere not eating and drinking. దేవుని రాజ్యము భోజనము అన్నపానము కాదండి, పానము కాదు. But క్షమించండి. what is it? కానీ ఏమిటది? Romans chapter 14:17. రోమాపత్రిక 14:17 వచనం. It is righteousness. అది ఏదనగా నీతి. That is righteousness. అది నీతి. What is right and what is wrong? ఏంటండి? ఒప్పేంటి, తప్పేంటి? What is light
And what is darkness? చూడండి, వెలుగు అనగా ఏమిటి, చీకటి అనగా ఏమిటి? Hallelujah. Hallelujah. The word of God says దేవుని God is light. దేవుని వాక్యం చెబుతుంది దేవుడు వెలుగై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Who is light? ఎవరు వెలుగై ఉన్నారు? Simple. తేలిక. దేవుడు. Aigaru. చెప్పండి అయ్యా. What is light? లైట్ అనగా ఏంటి? What is light in your life? నీ యొక్క జీవితంలో వెలుగు అనగా ఎవరు? Hallelujah. హల్లెలూయా. God is light. దేవుడే వెలుగు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Amma. అమ్మా, God is light. దేవుడే వెలుగు. God is light. దేవుడు వెలుగు. God is light. దేవుడు వెలుగు. చెప్పమ్మా. చెప్పండి తల్లి. దేవుడు నాకు దేవుడు వెలుగు. నాకు వెలుగై వెలుగు ఉన్నాడు. ఉన్నావు. చెప్పమ్మా. చెప్పండి. దేవుడు. దేవుడు. చెప్పమ్మా. దేవుడు. 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 చెప్పమ్మా. చెప్పండి. గొప్ప దేవుడు. దేవుడు. జీవిత దేవుడు. చెప్పమ్మా. జీవము గల దేవుడు. జీవిత దేవుడు నాకు నాకు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్నాడు. వెలుగై చెప్పమ్మా. ఉన్నాడు. చెప్పండి. జీవిత దేవుడు. మళ్ళీ చెప్పు. రెండు దేవుడు. చేతు గుండమే పట్టుకోండి. రెండు చేతుల గుండె మీద చేయి పెట్టుకో. గుండమే పట్టుకోండి. ఆ. చెప్పమ్మా. దేవుడు. ఏయ్, రెండు చేతు గుండు మీద గుండె మీద చేయి పెట్టుకో. రెండు చేతులు. చెప్పమ్మా. దేవుడు. గొప్ప దేవుడు. గొప్ప దేవుడు. గొప్ప దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. 10 times. 10 సార్లు చెప్పు. దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. కళ్ళు మూసుకొని చెప్పు. దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. యేసు నామములో చెప్పమ్మా. చెప్పు. దేవుడు చెప్పమ్మా. నాకు వెలుగై ఉన్నాడు. నాకు వెలుగై ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. God is light. దేవుడు వెలుగు. God is not darkness. దేవుడు చీకటి కాదండి. Hallelujah. హల్లెలూయా. The word of God further says, దేవుని వాక్యం ఇంకా ముందుకు చెప్తా ఉంది, there is no darkness in God at all. దేవునిలో చీకటి ఎంత మాత్రము లేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The word of God says, దేవుని వాక్యం చెప్తా ఉంది, God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. చెప్పండి పక్కన ఉన్న వారు చూసి. పిల్లలు చెప్పండి, దేవుడు ఏమై ఉన్నాడు? గట్టిగా చెప్పండి. వెలుగై ఉన్నాడు. చెప్పండి పక్కన వాళ్ళు చెప్పండి. దేవుడు God is light. వెలుగై ఉన్నాడు. చెప్పండి. దేవుడు వెలుగై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. అయ్యగారు ప్రైజ్ ది లార్డ్. అయ్యా ప్రైజ్ ది లార్డ్. God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. A color shirt, a blue. అయ్యా మీరే. You are there. స్పెట్స్. Yeah. షర్ట్ నిలబడండి. Yes. This నిలబడండి. is a message to you. ఇది మీకేనండి It's a సందేశం. message for you. ఇది నీ కొరకే. Holy Spirit says, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, brother, God is light. దేవుడు వెలుగై ఉన్నాడు There సహోదరుడా. is no utter darkness in God. దేవునిలో చీకటి ఎంత మాత్రము లేదు. And further a message for you. ముందుగా ఇంకా దేవుడు చెప్తా ఉన్నాడు. Isaiah chapter 14:17. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 17వ వచనం. Now you are in fear. నీవు భయంలో ఉన్నావు. Now you are in fear of certain things, brother. నీవు కొన్ని విషయాలను బట్టి భయపడుతున్నావు. Word of God says, దేవుని వాక్యం చెప్తా ఉంది, no weapon. ఏ విరోధమైంది ఏది కూడా. Somebody చదవండి అమ్మా. చెప్పండి. మీరు చదవండి అమ్మా. 40వ ఐసయ్యా గ్రంథము 40. No. Tell 40. Which verse? కాదు 41:10. ప్రార్థన చేయండి. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. 54:17. అయ్యా ఇంకొక మాట 54:17 వచనం కూడా చదవండి. హల్లెలూయా. హల్లెలూయా. అది నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అమ్మా మీరు చదవండి ఆ వచనం. అమ్మా మీరు కూడా చదవండి. లేచి నిలబడి అక్క మీరు చదవండి అమ్మా. తల్లి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం. గ్రంథము 54:17. 54:17. You are not able to read? Yeah.
Hallelujah. You keep it in mind. మీరు అది మాట గుర్తుపెట్టుకోండి. మీరు కూడా Holy Spirit shows పరిశుద్ధాత్మ దేవుడు you, మీరు hallelujah, about that word. మీరు ఆ మాటను బట్టి మీరు ధైర్యంగా A ఉండాలి. man of God, you are in fear about many things. అయ్యా మీరు కూడా భయంలో ఉన్నారు, నిజమేనా? In your heart. మీ హృదయంలో చాలా భయాలు ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Holy Spirit says, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, no weapon ఏది కూడా నీకు విరోధంగా, which is formed against you, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము shall not prevail. వర్ధిల్లదు అంటున్నాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. To raise your both hands. మీరు ఇద్దరు కూడా రెండు హస్తాలు Say పైకి ఎత్తండి. hallelujah. అందరూ హల్లెలూయా చెప్దాం. Say అందరూ hallelujah. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. అందరూ చేతులు పైకి ఎత్తి హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. 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 అందరూ let us stand. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం. దేవుని ఆత్మ కార్యం ఈ రాత్రి దేవుడు చేయబోతున్నాడు. ఈ కుటుంబంలో దేవుని రాజ్యం, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం నీకు ఇవ్వబోతున్నాడు. అందరు చెప్దాం. హల్లెలూయా. 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 Amen. Hallelujah. Slowly. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. అందరూ చేతులు పైకెత్తాలి బాగా. Hallelujah. అందరు నోరు తెరవాలి. Oh, hallelujah. దేవునికి లోబడాలి. చేతులు పైకెత్తా. ఎత్తా. అందరూ గట్టిగా గట్టిగా అందరూ పాడండి. Thank you for the angels presence here. Thank you for the angelic presence here. దేవదూతలు మన మధ్యలో సంచరిస్తున్నారు. Thank you for the presence of the holy angels. దేవుని దూతలు మన మధ్యలో పరిచర్య. Thank you for the angelic ministry. దేవదూతల పరిచర్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లిద్దాం. చప్పట్లు కొట్టి అందరూ receive the Holy Spirit of God. హల్లెలూయా. Thank you for the presence of the Holy Spirit. అందరూ చప్పట్లు కొట్టి హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.
You can see the presence of Lord right now. మన మధ్యలో దేవుని సన్నిధిలో అందరు కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవ. Hallelujah. It is righteousness. దేవుని రాజ్యం అనగా నీతి, That is light. దేవుని రాజ్యం అనగా వెలుగు. Once we were in darkness. ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. But Jesus Christ, the everlasting Son of the ever living God, శాశ్వతుడైన దేవుని కుమారుడిగా వచ్చినటువంటి యేసు క్రీస్తు ద్వారా మనకి వెలుగు కలిగింది. sent His own Son Jesus Christ into this world. ఆ దేవాతి దేవుడు మన కొరకు తన ప్రియ కుమారుని All the darkness goes away at that time. ఆ సమయములో యేసు క్రీస్తు ద్వారా వచ్చింది. Tombs were kept opened at that time. ఆ సమయములో సమాధులు తెరవబడ్డాయి. There was great storm, ఆ సమయంలో గొప్ప great lightning at that time. ఆ సమయంలో గొప్ప కార్యము దేవుడు చేశాడు. Earthquake and tremor happened at that time. భూమి కదిలించబడింది. At the time of the death of our Lord Jesus Christ on the cross. కలువారి శిలువలో యేసు ఆ మరణ సమయములో భయంకరమైన భూకంపం వచ్చింది. All the darkness, spirit of the darkness, God of this world has been shattered with the power of the Holy Spirit of the Holy God. ఈ లోక సంబంధమైనటువంటి ఆ దయ్యపు శక్తుల యొక్క ప్రభావము, ఆ చీకటి ఆ రోజు వెళ్ళగొట్టబడింది. And that eternal light has shone into this world at that time. నిత్యమైన వెలుగు ఈ లోకానికి చూపబడింది. That light shines on you this time. ఈ రాత్రి ఆ వెలుగు నీ మీద ప్రకాశించును గాక. Hallelujah. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Receive that light, Lord. ఆ I am a వెలుగుని sinner. పొందుకోండి. దేవా. All the sinful character of the man vanished at that time. ఆ సమయం